టైం మంచిగా లేకపోతే తాడు పట్టుకున్నా పామైతుందట. గుండు సూది కూడా గడ్డపార లెక్క కుచ్చుకుంటుందట. మంచి డాంబర్ రోడ్డు కూడా ఊబి లెక్క అవుతుందట. ఏ పని మొదలుపెట్టినా ఎన్ని శాంతి పూజలు చేసినా గాసారం మంచిగా లేకుంటే ఏది ముంగట పడదట. ఈ సారు పరిస్థితి కూడా అట్లనే ఉన్నట్టున్నది. ఏ పని ముంగటేసుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి ఆయన నెత్తి మీదనే పడుతున్నాయట. వెనకటికి ఒక ఆయనే ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిందట. పాపం రేవంతన్ సార్కు కూడా అదే అయ్యేటట్టున్నది. కారు పాటోళ్లను ఏదో చేద్దాం అనుకుంటే అది సారు మెడకే చుట్టుకుంటున్నదట. కార్ల రేసులా పైసలు ఆగమైనాయని కేటీఆర్ సార్ మీద సర్కారోళ్ళు కేసు పెట్టిండ్రు కదా. ఇగో ఇప్పుడు కారు పాటోళ్ళు కూడా రేవంతన్ సారు మీద కేసు పెట్టిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పోలీస్ స్టేషన్ కు పోయి ఫిర్యాదు చేసి వచ్చిండు. పెట్టుబడులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్య వల్ల నిర్వీర్యం అయిపోయినాయి, వేస్ట్ గా మారిపోయినాయి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆ సెక్షన్ కింద వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టాల్సిందిగా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు పాయింట్ పట్టిండు కదా సారు కూడా పోలీస్ ఆయనేనాయే. ఎస్పీ కొలువు కూడా చేసిండు. కేసుల సెక్షన్లు అన్ని తెలిసే ఉంటాయి. గందుకే సారే పోయి కేసు పెట్టినట్టున్నాడు. కానీ రేవంతన్ సారు పరిస్థితి యాది చేసుకుంటేనే మస్తు బాధ అవుతున్నది. ఫోన్ టాపింగ్ చేసిండ్రని ఓ కేసు ముంగటేసుకుంటే నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు ఒకలకు బెయిల్ ఇచ్చిండ్రు. ఇయాలనో రేపో మిగిలినోళ్ళకు కూడా బెయిల్ వచ్చేటట్టే ఉన్నదట. కాళేశ్వరం మీద కేసు పెట్టి ఏదో చేద్దాం అనుకుంటే అందులో కూడా ఏం లేదని దాన్ని గట్టిన కంపెనీ వాళ్ళు చెప్పిండట. రిపేర్లు చేసి మళ్ళా నీళ్లు నింపుకోవచ్చని చెప్పిండట. ఇప్పుడు కాలరేసు కేసు కూడా అట్లనే అయ్యేటట్టున్నది. పాపం సారు సీఎం కుర్చీలో కూర్చున్నాడన్న సంబరం తప్ప ఏ సంబరం లేదట. ఏది ముట్టుకున్నా అగ్గోలనే మండుతున్నదట. గందుకే కావచ్చు రోజుకు 6 గంటలు సరిగ్గా నిద్రపోతలేడట సారు. పాపం ఈ గోసలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏమో పోండ్రి.